ఎవరి కోసం అయితే నీకెందుకు చెబుతాను, నీకోసమేనమ్మా. ఇప్పుడు నాకు అకౌంట్ ఎందుకు తాతయ్య? వికాస్కి ఆంటీ అంకుల్కి ఉంది కదా. లేదమ్మా, ఈ ఆస్తి అంతా నీ పేరు మీదనే ఉంది కాబట్టి నీ పేరు మీదనే అకౌంట్ ఓపెన్ కావాలి. రేపు నగదు లావాదేవీలన్నీ నీ పేరు మీదనే జరగాలి. ₹1 ఖర్చు పెట్టినా నీ అకౌంట్ నుంచే ఖర్చు పెట్టాలి. ముందు అప్లికేషన్ ఫామ్స్ మీద సంతకాలు పెట్టి నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వు. సరే తాతయ్య, సంతకాలు ఇప్పుడు పెడతాను, ఫొటోస్ మాత్రం రేపు తీసుకొస్తాను. ముందు సంతకాలు పెట్టు. తర్వాత పేజీలో కూడా పెట్టమ్మా. ఇవిగోండి తాతయ్య. ఇప్పుడు చెప్పమ్మా, నీకేం కావాలి? అది తాతయ్య, నేను అడిగాక మీకు కాదనకూడదు. నువ్వు అడిగింది ఏ రోజన్నా కాదన్నానా? చెప్పు, ఏమిటది? తాతయ్య, నా చదువు పూర్తయిపోయింది కదా, అందుకని. ఇంకా చదవాలని ఉందా? ఉంది, కానీ అంతకంటే ముందు కొన్ని రోజులు ఉద్యోగం చేయాలని ఉంది తాతయ్య. అందుకే నేను మీకు ముందే చెప్పాను. నీకు ఉద్యోగం చేయాలని ఎందుకు అనిపించింది? ఫ్యూచర్లో నేను ఇంకా చదువుకోవాలంటే డబ్బులు కావాలి కదా తాతయ్య. ఇప్పుడు ఈ ఆస్తి అంతా నీదే కదమ్మా. ఈ ఆస్తి నా పేరు మీదే ఉన్నా ఇది కుటుంబం అందరికీ సంబంధించిన ఆస్తి కదా తాతయ్య. హక్కు నా ఒక్కదానికి కాదు కదా. నా చదువుకు కావాల్సిన డబ్బులు నేనే సంపాదించుకుంటాను. నా ఫీజులన్నీ నా శాలరీ డబ్బులతోనే కట్టాలి. వెరీ గుడ్, నీ స్పిరిట్ నాకు నచ్చిందమ్మా. నేను కాలేజీ ఫస్ట్ వచ్చినప్పుడు వికాస్ ఒక మాట అన్నాడు తాతయ్య. నేను పెద్దగా చదువుకోకపోయినా చదువుకున్న భార్య వస్తున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. ఎంతవరకు చదువుకున్నా ఎంకరేజ్ చేస్తానన్నాడు. నేను ఆ రోజే ఉద్యోగం చేయాలని మనసులో నిర్ణయించుకున్నాను తాతయ్య. అవును, ఆ రోజు నేను వికాస్ ఎంకరేజ్ చేస్తూనే మాట్లాడాడు. ఆ మాటలే నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను తాతయ్య. వెరీ గుడ్, రియల్లీ ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ తాతయ్య. మారుతున్న కాలంతో పాటు మనము మారాలి. ఈరోజు పురుషులతో పాటు స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ విషయంలోనూ తీసిపోకుండా దూసుకుపోతున్నారు. అవును తాతయ్య, కుటుంబంలో భార్య భర్తకు తోడు నీడగా ఉండాలంటారు. కేవలం నీడగా ఉంటే సరిపోదు, అండగా కూడా ఉండాలి. నేను ఉద్యోగం చేసి నా మొదటి శాలరీతో వికాస్కి అత్తయ్య మావికి కొత్త బట్టలు తీసుకొస్తే ఎంత సర్ప్రైజింగ్ ఉంటుందో కదా తాతయ్య. అలాగేనమ్మా, నీ ఇష్టం. థ్యాంక్ యూ తాతయ్య, వస్తాను. అమృత. ఏంటి తాతయ్య? చూడమ్మా, నువ్వు ఉద్యోగం చేస్తాను అంటే ఎందుకు అని అడగగలను కానీ చెయ్యి అని చెప్పలేను. ఆ మాట చెప్పాల్సింది వికాస్. ఒకప్పుడైతే నీ విషయంలో ఏ నిర్ణయం అయినా తీసుకునేవాడిని, కానీ ఇప్పుడు వికాస్ కాబోయే భార్యవి. ఒక్కసారి ఈ విషయం వికాస్తో డిస్కస్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందేమో. అలాగే తాతయ్య, ఉద్యోగం చేస్తానంటే వికాస్ ఎంకరేజ్ చేస్తాడే కానీ డిస్కరేజ్ చేయడు. ఇప్పుడు వికాస్ ఎక్కడున్నాడు తాతయ్య? మీ అత్తయ్య మామయ్య పైన రూమ్లో ఉన్నారు, వికాస్ మేడ పైన ఉన్నాడు. అలాగే తాతయ్య.
బిల్డింగ్ చాలా హైట్ ఉంది. అలాంటి బిల్డింగ్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. వెనుక నుంచి మెల్లగా అలా తోస్తే చాలు, అలా అలా కిందికొచ్చి ఫట్ తల 1000 ముక్కలు అవడం గ్యారంటీ. పీస్ పీస్ అయిపోతుంది. అమృత, అమృత, ఏమైంది అమృత? అయ్యో సార్, సార్ అంబులెన్స్ ఫోన్ చేయండి సార్. సార్ ఈ అమ్మాయి నా ఉడ్బీ సార్. సార్ సరదాగా బిల్డింగ్ మీద మాట్లాడుకుంటాం సార్. సార్ కాల్ సార్ కింద పడిపోయింది సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ అమృత, 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 అమృత. అయినా ఆ బిల్డింగ్ మంది కాదుగా. వికాస్, రే ఏంట్రా ఇది? కిందికి చూడండి. నాన్న వికాస్, ఏం చేస్తున్నావురా నువ్వు? ఏంట్రా ఇదంతా? స్కెచ్. స్కెచ్చా? నీ వాలకం చూస్తే మాకేం అర్థం కావడం లేదురా. స్కెచ్ అని చెప్పి బొమ్మతో చిన్నపిల్లలు ఆట ఆడుకుంటున్నావేంట్రా? అది సరే, ఇక్కడికి మీరెందుకు వచ్చారు? నీ స్కెచ్ ఏంటో తెలియక మాకు పిచ్చెక్కిపోతుందిరా బాబు. ఇప్పుడు నేను ఆ స్కెచ్ ప్రయత్నాల్లోనే ఉన్నా నాన్న. ఏ ప్రయత్నమో ఏమో, కాస్త డీటెయిల్గా చెప్పరా. డీటెయిల్డ్గా చెప్పడం కుదరదు, జస్ట్ ఫాలో అవ్వమని చెప్పానా లేదా? ఏంట్రా ఫాలో అయ్యేది? నువ్వు ఆ దరిద్రపు దాన్ని తెచ్చి మా నెత్తి మీద పెడుతున్నావు. నువ్వలా సైగ చేస్తే సరిపోతుందా? ప్రేమగా మాట్లాడలేక చస్తున్నావు. అమ్మా, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ స్కెచ్. అంటే ఏం చేస్తావురా? నీ ప్లాన్ ఏంటో చెప్పు. నా మీద నమ్మకం లేదా? నేను ఎప్పుడైనా స్కెచ్ చేస్తే ఫెయిల్ అయిందా? $100 కోట్లకి స్కెచ్ వేశాను. రేణుక ప్రేమలో పడింది. రేణుకను పెళ్లి చేసుకోవాలంటే అమృతం దూరం పెట్టాలి. అందుకే మళ్ళీ స్కెచ్ వేశాను. అమృత నమ్మేసింది. మన స్కెచ్కి గంగాధరమే ఫ్లాట్ అయ్యాడు. అమృత ఒక లెక్క. త్వరలో అమృత చాప్టర్కి ముహూర్తం పెడతాను. నువ్వేం చేస్తావో మాకు తెలియదురా. రేణుకే ఈ ఇంటి కోడలు కావాలి, అంతే. డోంట్ వరీ మామ్, ఎట్టి పరిస్థితుల్లోనూ రేణుకే ఇంటి కోడలు అవుతుంది. అమృత సంగతి నేను చూసుకుంటాను. వికాస్, వికాస్, ఏంటి అమృత సంగతి చూసుకుంటానంటున్నావు? చూసావా,
కరెక్ట్గా నీ గురించే చెప్తున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. నీకు 100 ఏళ్ళు. నా గురించి ఏం చెప్తున్నావు? ఇక్కడున్నది చెప్పమంటావా, ఇక్కడున్నది చెప్పమంటావా? ఇప్పుడు నువ్వు ఏం చెప్తున్నావో అది చెప్పు చాలు. నిన్ను కుందనపు బొమ్మలా చూసుకోవాలని మా అమ్మ నాన్నకు వార్నింగ్ ఇస్తున్నాను. మీరేం వార్నింగ్ ఇవ్వనక్కర్లేదు. అత్తయ్య మావయ్య ఇద్దరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అలా బుద్ధి చెప్పమ్మా వాడికి. అరే వికాస్, అమృత నా ఇంటి పెద్ద కోడలు, నా ఇంటి ఆశాదీపం, నా కంటి వెలుగురా. దాన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలియదా? ఆహా, అప్పుడే ఇద్దరు కోడల పార్టీలోకి జంప్ అయిపోయారా? అవునరా, జంప్ అయ్యాం. ఏం చేస్తావరా నువ్వు? చూసారా మావయ్య, పాపం మనం ఒకటేసరికి ఆయన ఎంత కొల్లుకుంటున్నారో. అవునవును, ఆ మొహం చూడు, ఆముదంలో ముంచి తీసినట్టుగా ఉంది. అవునమృత, నువ్వేదో పని మీద వచ్చినట్టున్నావు. అయ్యో అవును, అసలు వచ్చిన సంగతే మర్చిపోయాను. ఏంటమ్మా అది? అది మావయ్య, తాతయ్యని అడిగితే వికాస్ సజెషన్ తీసుకోమని చెప్పారు. నా సజెషన్ ఏంటి అమృత? అది నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నాను వికాస్. నువ్వు ఉద్యోగమా? ఎందుకు అమృత? ఈ ఆస్తింతా నీదే కదా, మళ్ళీ ఉద్యోగం చేసి సంపాదించాలా ఏంటి? లేదు వికాస్, నాకు నేనుగా ఏదైనా సాధించాలి. టైం వేస్ట్ కాకుండా ఏదైనా ఉద్యోగం చేసి చదువుకోవాలనుకుంటున్నాను. అయితే చదువుకో, నీ ఇష్టం అమృత. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నువ్వెంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదువుకో, నీ ఇష్టం. నీ వెనక నేనున్నాను. వికాస్. అవునమృత, నీ నుదుట బొట్టు పెట్టి మనస్సాక్షిగా ప్రమాణం చేసిన రోజే నా మనసులో నేను నీకు తాళి కట్టాను. నువ్వు నా భార్యవైపోయావు. నీ కలలు నెరవేర్చడానికి భర్తగా నీకు జీవితాంతం తోడుగా ఉంటాను. వికాస్. అమృత, అమృత, దీనికే ఇంత ఎమోషనల్గా ఫీల్ అయ్యావా? అమ్మా, నేను అమృతం తీసుకొని అలా బయటికి వెళ్ళి వస్తాను. అలాగే, జాగ్రత్తగా తీసుకెళ్ళు. వెళ్ళొస్తాను అత్తయ్య. వస్తాను మావయ్య. అమృత, got it. Yeah. Whoa. థూ అవతారం, ఎందుకురా నీకు బతుకు? సుబ్బలక్ష్మి మేళలో తాళి కట్టడానికి ఇన్ని ప్లాన్లా?
ఇంత టైం వేస్టా? థూ నీ బతుకు చెడా. థూ నీ మొహం మీద కాకి రెట్టయ్యా. అబ్బా పార్ట్ 2 అవతారం తిట్టకరా బాబు. అరే థూ సీపోర్ట్లో చచ్చిన పీతాలు నేర్పు తినే మొహం నువ్వును. అబ్బబ్బా నీ తిట్లు తట్టుకోలేకపోతున్నాను రా బాబు. సుబ్బలక్ష్మికి తాళి కట్టే ఛాన్సు ఈ పార్ట్ 2 అవతారానికి ఇవ్వు. నా సామిరంగా అంతా బీభత్సం భయానకమే. ఒరే పార్ట్ 2 నువ్వు కాస్త తగ్గరా బాబు. లవ్ కదా అని కొంచెం లో ప్రొఫైల్లో వెళ్తున్నాను. మరీ అంత చీప్గా చూడకే. ఇదిగో ఇప్పుడే ఖతర్నాక్ ప్లాన్ వేశాను. ఏంటా ప్లాన్? తాళి వర్కౌట్ అవ్వలేదు కదా, అందుకే ఈసారి జీలకర్ర బెల్లం ప్లాన్ వేశా. ఆహా, ఇంట్లో అక్కా బావ కూడా లేరు. కిచెన్ రూమ్ లో సుబ్బలక్ష్మి ఏదో వంట చేస్తుంది. వెనక నుంచి వెళ్ళి ఒక్కసారిగా తల మీద జీలకర్ర బెల్లం పెట్టేస్తాను అంతే. అంటే జీలకర్ర బెల్లం పెట్టేస్తే పెళ్ళైపోయినట్టేనా? అంతే. తాళికెంత పవర్ ఉందో జీలకర్ర బెల్లానికి అంతే పవర్ ఉంది. అది మన కండిషను. కండిషన్ కాదా, ట్రెడిషన్. ఏదో ఒకటి ఫ్లోలో వచ్చింది కాబట్టి చెప్పాను. మరి ఆలస్యం ఎందుకు? ఫాలో అయిపో. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. థ్యాంక్స్ పార్ట్ 2. ఏంటవుతారం బావా? బావా ఏమైంది? పెనమి చేపెట్టావేంటి? కాలిపోతుంది. కాలిపోతుంది పెనమి చేపెడితే ఎలా?